పెరుగుతుంది అనేది చాలా స్పష్టం. సరే, ఏపీ విషయానికి వస్తే టార్గెట్ లోకేష్ జగన్ వ్యూహం అసలు ఏంటి? యువత వైసీపీకి తోడుందా? ఇదే ఇప్పుడు ఎక్కడైతే లోక్సభ ఢిల్లీలో ఎలా చేశారో జాతీయ స్థాయిలో ఈ బొద్దింకల యుద్ధం వచ్చి పేపర్ లీకేజ్ కదా, అదేవిధంగా ఇక్కడ డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగాయి. కాబట్టి విద్యా మంత్రిగా లోకేష్ దానికి బాధ్యత వహించాలి, లోకేష్ రాజీనామా చేయాలి. మేము లోకేష్ రాజీనామా కోసం చేస్తాము, ఎగ్జిట్ లోకేష్ లేకపోతే రిజైన్ లోకేష్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి దాని మీద అని జగన్ స్వయంగా పిలిపించారు. తర్వాత నిన్నంతా వాళ్ళు ఆందోళనలు అవి ఇవి కూడా చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే లోకేష్ను టార్గెట్ చేయడం అంటే ఓకే, ఆయన చంద్రబాబు నాయుడు కుమారుడు కాబోయే ముఖ్యమంత్రి అనే అభిప్రాయం కూడా అందరిలో ఉంది. కానీ ఢిల్లీలో జరిగిన దానికి కానీ ఇక్కడ డిఎస్సి సమస్యకు కానీ పోలిక ఎంతవరకు ఉందనేది మొదటిది. రెండవది, అసలు ఆందోళన ఎందుకు జయప్రదమైంది? యువత చాలా బ్రహ్మాండంగా పాల్గొనడం వల్ల అనూహ్యమైన పద్ధతిలో అది అనేక మలుపులు తిరిగి ఒక పెద్ద పోరాటంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు దానికి దూరంగా ఉన్నాయి, మద్దతు తెలిపారు, కానీ ఏ ఒక్కరు వెళ్ళి రాజకీయ రంగు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పుండాల్సింది, ఇప్పుడు సిజేపీ వాళ్ళు మేము రాజకీయాల్లోకి వస్తామేమో అంటున్నారు. ఎన్నికల రాజకీయాలకు ప్రవేశించే అవకాశాన్ని తోసిపుచ్చలేము అని అభిజిత్ దీప్కే అంటే, ఇంకా రెండో ఆయనగా ఉన్న సౌరవ్ దాస్ అయితే మేము రాజకీయాల్లోకి రావచ్చు అని కూడా చెప్తున్నాడు. వాళ్ళు చెప్తున్నారేమో కానీ ఇంతవరకు రాజకీయ పార్టీలు వెళ్ళి దాన్ని రాజకీయంగా చేయాలి. కానీ ఏపీలో జరుగుతుందండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ఆందోళన తీసుకున్నారు. విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు చెప్పింది ఏంటి, కొంత ప్రక్షాళన చేయాలి, పారదర్శకంగా విచారణ జరపాలి, ఆ హారిజాంటల్ రిజర్వేషన్ అన్న దాంట్లో కానీ స్పోర్ట్స్ కోటా ఫిల్లింగ్లో కానీ తప్పులు జరిగాయని ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. అంతవరకు ఉంది. హైకోర్టు కూడా నిన్న ఆదేశాలు ఇచ్చింది అంతవరకు. ఈ స్పోర్ట్స్ కోటా మీద మీరు విచారణ జరపండి, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి 20 మందికి జోడ దీని కింద నిజంగా వాళ్ళకి ఏం లేదు, సర్టిఫికెట్లు తెచ్చారని. కానీ దీన్ని ఆధారం చేసుకొని టార్గెట్ లోకేష్ అన్నట్టుగా లోకేష్ రాజీనామా చేయాలి, లోకేష్ రాజీనామా చేయాలన్న నినాదం తీసుకుంటే దాని మీద ప్రభుత్వము లేదా కూటమే తెలుగుదేశం ముఖ్యంగా వాళ్ళు అనేది ఏంటి, మీకు యువత ఎక్కడున్నారు, యువత ఉన్నారా, చేసిందంతా వైసీపీ వాళ్ళే కదా. మీరు రాజకీయ ఆందోళన చేసి ఈ రాజకీయ ఆందోళనతో లోకేష్ ఏదో దిగిపోవాలంటే ఎందుకు దిగిపోతాడు, డెఫినెట్గా మా నాయకుడు అని చాలా బలంగా వాళ్ళు ప్రకటిస్తుంటే, అందుకని ఇక్కడ రెండు సమస్యలు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఒక పెద్ద డైలమా ఉంది, ఒక ఇబ్బంది కూడా ఉంది. వాళ్ళు కేంద్రాన్ని ఏమనకూడదు, లీకులు వీటి మీద తప్పు అని చెప్పకూడదు. అంటే కేంద్రాన్ని ఏమనకుండా ఏదో సామెత చెప్తారే, కన్ను పోకూడదు కాటికి చెదరకూడదు అన్నట్టుగా కేంద్రాన్ని అనకూడదు, మోడీకి నొప్పి వెళ్ళకూడదు. కానీ ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశాన్ని మాత్రం అనాలి, అందులో కూడా లోకేష్ దిగిపోవాలని. ఇది రాజకీయంగా వైసీపీకి సూట్ అవ్వచ్చేమో, కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ప్రతిపక్షం కూడా లోకేష్ రాజీనామా చేయాలని అనటం లేదు. రెండోది సమస్య కానీ పరిష్కారం కూడా కాదు, జరిగిన తప్పులు చక్కదిద్దడం చాలా ముఖ్యమని. సో ప్రతి సవాళ్ళు నిన్న నారా లోకేష్ మాట్లాడుతూ, నేను కావాలంటే ప్రతి సమస్య వివరిస్తాను, మీరు డిఎస్సి జరపలేదు, మేము జరిపి నియామకాలు చేస్తే మీరు అడ్డం వస్తారా, మీరు వస్తే నేను గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వస్తే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాను, నేను సవాలుకు సిద్ధం అని ఆయన ఒక సవాలు విసిరాడు. ఆయన సవాలు విసిరితే జగన్ కాదు నేను రెడీ అని పేర్ని నాని ఒక మళ్ళీ పేర్ని నానికి మళ్ళీ నీకు లోకేష్ అని ఇటువైపు నుంచి ఇద్దరు మంత్రులు చెప్పిన తర్వాత మళ్ళీ వైసీపీ నుంచి ఇంకొకరు. సో ఇక ఈ సరికొత్త సవాళ్ళ యుద్ధం ఇది. ఆంధ్ర బొద్దింకలు అన్నారు, దీన్ని ఏమన్నారు, వీళ్ళు వైసీపీ బొద్దింకలు, తెలుగుదేశం బొద్దింకలు, వీళ్ళు పోట్లాడుతున్న ఒక పరిస్థితి. సో ఈ మధ్యలో రాజకీయంగా వైసీపీ ఇరగాట నుంచి బయటపడకుండా కేవలం తెలుగుదేశాన్ని లేదా ఇంకొకటో చేద్దాం అనుకోవడం అది కుదిరేటటువంటి కథ కాదు. రెండవది, డిఎస్సి జరిగి చాలా కాలం అయినా కానీ నిజంగా విద్యార్థుల సంఘాలు, విద్యార్థి ఉద్యోగం వస్తే అదొక తీరు. ఇప్పుడు వాళ్ళు కలవరు. ఇప్పుడు వామపక్షాలు చాలా ప్రదర్శనలు చేసాయి, ఉదాహరణకు బొద్దింకల యుద్ధానికి మద్దతుగా ధర్నాలు చేశాయి, దాంట్లో ఎక్కడే వైసీపీ పాల్గొనలేదు. సో దెబ్బ అక్కడ తగలాలి, కాయ ఇక్కడ పడాలంటే అదేలా కుదురుతుంది. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద డైలమా ఉంది. ఇక్కడ ఒక ఏమనాలి, రాజకీయమైన ఉద్దేశం తప్పితే ఇక్కడ ఇంకోటి కనపడదు. తప్పకుండా డిఎస్సి మీద
తప్పులు చక్కదిద్దాలి, జరిగి ఉన్నాయో లేదో తేల్చాలి, దానికోసం నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలి. కానీ లోకేష్ రాజీనామా చేయాలి అని అడగడం అంటే రాజకీయ పార్టీలు అడుగుతుంటాయి. రాజీనామా చేయాలని అడగటం ఒకటైతే దాన్ని టార్గెట్గా పెట్టుకొని ఇమీడియట్ టార్గెట్గా అది చేసుకుంటే అది డెఫినెట్గా బౌన్స్ రివర్స్ కొడుతుంది కదా. ఎందుకంటే రాజీనామా చేయడం జరగదు, ఆ విధమైన రాజకీయ వాతావరణం లేదు, ఆ విధమైన ఉద్యమం అన్నది కూడా ఇక్కడ ఏమి వచ్చింది లేదు. ఇప్పుడు మనం వాళ్ళు ఈరోజు యువత కదిలిందని చాలా శీర్షిక పెట్టారు. కానీ చూస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆందోళన చేశారు తప్ప అది ఒక యువతరం ఆందోళన లాగా దీన్ని ఢిల్లీ దాన్ని పోల్చటము అనేది మటుకు ఒక విధంగా అవాస్తవికంగా కనిపిస్తుంది, ఆచరణయోగ్యం కూడా కాదు. అది ఈ విధంగా ఈ వ్యూహం కనుక బెడిసికొట్టింది అనుకోండి, అది నష్టమే తప్ప లాభం అనేది చేసే అవకాశాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఉదాహరణలు పొగాకు రైతులది ఉంది, ఎల్నినో కరువు ఉంది, వీటన్నిటి మీద కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. వాటి మీద ప్రకటనలు చేసి ఇక్కడ అంటే ఒక విధంగా ఇక్కడ స్పష్టంగా కనపడేది ఏంటంటే లోకేష్ను కాబోయే నాయకుడు లోకేష్ కాబట్టి లోకేష్ను ముందస్తుగానే టార్గెట్ చేయాలి. గతంలోనేమో అతను ఏమీ కాదు అది ఇద్దరు ఎగతాళి చేస్తుండేవాళ్ళు. రాజకీయ విమర్శలు వేరు ఎవరినైనా, కానీ వాళ్ళు జగన్ అన్నా వీళ్ళు లోకేష్ అన్నా. కాబట్టి దీన్ని అందిపుచ్చుకొని ఆందోళనను హైజాక్ చేసి లోకేష్ను టార్గెట్ చేద్దామన్నది మటుకు అదేమి ఫలిస్తున్న సూచనలు కనపడవు. రాబోయే రోజుల్లో ఇవి ఇంకా కొంచెం రివర్స్ కొట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇష్యూ మీద ఫోకస్ ఇస్తే చాలా మంచిది. అలాగే ప్రభుత్వం కూడా మొదటంతా పూర్తిగా సమర్థించుకునేవాళ్ళు, ఇప్పుడు సమర్థించుకోకుండా సవాళ్ళు విసురుతున్నారు. మేము వద్దు, జగన్కి వద్దు, ఎవరికి వద్దు, విద్యార్థి సంఘాలను ఉపాధ్యాయ సంఘాలను ఒక అఖిల సమావేశం వేసి వాళ్ళకి చెప్పండి ఏం జరిగిందో, ఒక కమిటీని వేయండి, ఉన్నత స్థాయి కమిటీ. హైకోర్టే చెప్పింది కదా, హైకోర్టు వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని ఒక దర్యాప్తు ఏర్పాటు చేసి ప్రక్షాళన జరిపితే చాలా మంచిది డిఎస్సికి సంబంధించి. అంతేగాని ఐ డోంట్ థింక్ టార్గెట్ లోకేష్ క్లిక్ అవుతుందని, కానీ అదేదో దానివల్ల వైసీపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందని కానీ చెప్పలేము. నిజానికి ఉన్న అడ్వాంటేజ్ కొంచెం అనవసరంగా ఇట్లాంటి అవాస్తవికమైన కోరికల వల్ల ఈ సమయంలో సందర్భాన్ని బట్టి వస్తే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ లాగా అది వేరే విషయం.